ఒక్క బటన్ నొక్కగానే అక్కడెక్కడో ఉన్న వ్యక్తి ఠక్కున ఒక కాంతి రూపంలో ప్రత్యక్షమై ఎదురుగా మరొక మనిషిలా మాట్లాడడం చాలా హాలీవుడ్ సినిమాల్లో చూసాం కదా. సినిమాల్లో కనిపించిన ఈ టెక్నాలజీ ఇప్పుడు నాసా వాళ్ళు కూడా వాడేస్తున్నారు. ఈ టెక్నాలజీ సాయంతోనే ఒక నాసా డాక్టర్ ఆయన బృందం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఆ మధ్య ప్రత్యక్షమయ్యారు. ఫ్రెంచ్ వ్యోమగామితో మాట్లాడారు. వారెక్కడికి చేరకపోయినా నేరుగా వారి కాంతి శరీరాలు చేరాయి. ఇందుకోసం వాడిన సాంకేతికత పేరే హోలోపోర్టేషన్. భూమి నుంచి అంతరిక్షంలోకి హోలోపోర్ట్ అయిన తొలి వర్చువల్ మనుషులు ఈ నాసా డాక్టర్ల బృందంగా రికార్డుల్లోకి చేరారు. హోలోపోర్టేషన్ టెక్నాలజీ సాయంతో మనుషులను 3D రూపంలో ఎక్కడైనా ప్రత్యక్షమయ్యేలా చేయొచ్చు. ఈ టెక్నాలజీ కోసం తయారు చేసిన లెన్స్ల సాయంతో అలా ప్రత్యక్షమైన ఎదుటి వ్యక్తులు చెప్పేది వినొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు కూడా. అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి ఈ టెక్నాలజీ సాయంతో మన పక్కనే మన ఎదురుగా ఉండి ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉంటారు. భౌతికంగా ఉండరు, కానీ అచ్చం మనుషులే మన ముందుకు దిగొస్తారన్నమాట. హోలోపోర్టేషన్ టెక్నాలజీని మైక్రోసాఫ్ట్ సంస్థ 2016 నుంచి ఉపయోగిస్తోంది. ఈ శతాబ్దంలో మనుషులు సృష్టించిన మరో అద్భుతమైన టెక్నాలజీ హోలోపోర్టేషన్. మనం భౌతికంగా వెళ్ళలేని ప్రాంతాలకు దీని సాయంతో చేరుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నటువంటి మాట. స్పేస్ స్టేషన్ గంటకు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న భూమికి 400 కిలోమీటర్ల పైన ఉన్న ఈ సాంకేతికతతో ఠక్కున అక్కడ ప్రత్యక్షమై వ్యోమగాములతో మాట్లాడడం సాధ్యమైందంటే దానికి ఈ టెక్నాలజీయే కారణం. 5 ఏళ్ల క్రితం వచ్చిన కరోనా సమయంలో ఈ టెక్నాలజీ వాడకం పెరిగింది. ఇప్పుడు టెలిమెడిసిన్ విధానం బాగా పెరిగిపోయింది. అందులో ఈ టెక్నాలజీని టెలిమెడిసిన్ కు జోడిస్తే మంచి ఫలితాలుంటాయని నాసా వివరించింది. హాప్టిక్ టచ్ టెక్నాలజీతో హోలోపోర్టేషన్ ను కలిపి ఒకే పరికరంపై ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశం లభిస్తోంది. అరుదైన ఆపరేషన్లు, సర్జరీల్లో ఇది మరింత ఉపయోగపడనుంది. అంటార్కిటికా ఖండం, ఆయిల్ రిగ్స్ లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్న వాళ్లతో ఈ టెక్నాలజీ సాయంతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక త్వరలో చంద్రుడిపైకి, అంగారక గ్రహానికి వ్యోమ నౌకలను పంపనుండగా డీప్ స్పేస్ మిషన్లలో కూడా హోలోపోర్టేషన్ వాడే అవకాశం ఉందని నాసా వివరించింది. ఈ టెక్నాలజీని ముందు ముందు ప్రైవేట్ మెడిసిన్ కాన్ఫరెన్స్లను, ప్రైవేట్ సైకియాట్రిక్ కాన్ఫరెన్స్లకు, ప్రైవేట్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ల కోసం కూడా వాడబోతున్నారు. అలాగే విఐపీలు వ్యోమగాములతో మాట్లాడేందుకు కూడా వినియోగించనున్నారు. ఇంతకీ హోలోపోర్టేషన్ అంటే ఏంటన్నది ఒకసారి చూద్దాం. హోలోగ్రామ్, టెలిపోర్టేషన్ కలయికే హోలోపోర్టేషన్ అంటున్నారు ఈ సైంటిస్టులు. అత్యంత నాణ్యమైన 3D రూపాలను పునర్నిర్మించి, కంప్రెస్ చేసి అప్పటికప్పుడు ప్రపంచంలో ఏ మూలకైనా పంపించే వినూత్న క్యాప్చర్ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు. ఇలా ఎక్కడో సుదూరంగా ఉన్న వారిని మన ముందు నిలబెట్టడమే కాకుండా వారిని చూడడానికి, వారితో మాట్లాడడానికి, చెప్పేది వినడానికి వీలు కల్పిస్తోంది. ఈ సంభాషణలో భావోద్వేగం కూడా అంతర్లీనంగా ఉండడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఈ హోలోపోర్టేషన్ విధానం మొబైల్ ఫోన్లోనూ వచ్చే అవకాశం ఉంది. స్క్రీన్ పైన కాకుండా మొబైల్ పై, గాలిలో మనతో మాట్లాడే వ్యక్తుల కాంతి రూపాలను మనం చూడబోతున్నామన్నమాట. అదో గమ్మత్తైన అనుభవంగా ఉంటుంది కదా. మీరు అక్కడే ఉంటారు కానీ ఉండరు, మీరు అక్కడ లేరు కానీ అక్కడే ఉంటారు. ఎప్పుడో పురాణాలలో తలుచుకోగానే ఒక లోకం నుంచి మరొక లోకంలో ప్రత్యక్షమవుతూ ఉంటారు కదా. సో వాయువేగం, మనోవేగం అన్న పదాలు మనం ఎప్పుడో విన్నాం. సరిగ్గా అలాంటిదే హోలోపోర్టేషన్. గతంలో బిగ్ బాస్ కార్యక్రమంలోనూ ఈ అద్భుతాన్ని చూపించే ప్రయత్నం చేశారు, కానీ ఎందుకు అంతగా క్లిక్ కాలేదు అక్కడ. కానీ ఇప్పుడు రానున్నది మాత్రం అద్భుతంగా ఉండబోతోంది. మీరు గదిలోనే కూర్చుని ఉంటారు. ఎక్కడో భూమికి అవతల ఉండే అమెరికాలో ఉన్న మీ బంధువు ఎదురుగా కావాల్సిన సైజులో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అలాగని ఆయనేమి ఇక్కడికి రాలేదు, అక్కడే ఉన్నారు. అయినా ప్రత్యక్షంగా కనిపిస్తూ సంభాషిస్తున్నారు. ఆ మనిషిపై ఈగ వాలినా అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. తాము వేసుకున్న దుస్తులు, నగలు, వస్తువులను ప్రత్యక్షంగా చూపించుకోబోతున్నారు. ఇలా మనుషులు ఎదురుబదురుగా కూర్చుని మాట్లాడుకుంటే మనసుకి ఎంతో రిలీఫ్ గా ఉంటుంది కదా. 21వ శతాబ్దంలో తాజా అప్డేట్ అని చెప్పుకోదగిన కొత్త సాంకేతికతగా దీనిని చెబుతున్నారు సైంటిస్టులు. ఈ పనిని మొబైల్ వీడియో కాల్స్ చేస్తాయి కదా అని అనిపించవచ్చు మనకి. అయితే అవతలి వ్యక్తిని చూస్తున్నామనే గాని వీడియో కాల్స్ వల్ల ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుతున్న అనుభూతి అయితే ఉండదు కదా. ఈ కొరతను తీర్చడానికి వస్తోంది హోలోపోర్టేషన్. ఉన్న చోటు నుంచి కదలకుండానే ఎక్కడైనా ప్రత్యక్షమయ్యేలా చేసే మాయా దర్పణపు వినూత్న ప్రక్రియ ఇది. ఇది మానవీయ సంబంధాల్లోనే కాదు, మున్ముందు వివిధ రంగాల్లో, పరిశ్రమల్లో పెను మార్పులు తీసుకొస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు టెక్ నిపుణులు. ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుండడం ఒక అద్భుతం. అయితే హోలోగ్రఫీ పద్ధతిలో తీసే 3D దృశ్యం, హోలోగ్రఫీ అనేది మనుషులు, వస్తువుల నుంచి వెలువడే కాంతిని పసిగట్టే ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ. అవతార్, స్టార్ వార్స్, ఐరన్ మ్యాన్ సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలలో మనం చూసాం. అప్పటికప్పుడు మనుషులు, వస్తువుల దృశ్యకాంతి రూపంలో మన ఎదురుగా ప్రత్యక్షమవుతూ ఉంటాయి.
ఓ ప్రదేశాన్ని అది అడవి అయినా, నగరంలోని భవన సముదాయమైనా కావలసిన సైజులో మన ముందుకొస్తోంది. అవసరమైనంత పెద్దదిగా, చిన్నదిగా చేసుకోవడం సాధ్యమవుతోంది. జస్ట్ చేతులను కదిలిస్తూ చేసే సైగలను గమనించిన ఏఐ ఆధారిత రిమోట్ కంట్రోల్ విధానం ఇందులో ఉంటుంది. ఇవన్నీ హోలోగ్రామ్ రూపాలేనని చెప్పవచ్చు. ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ కథలకే పరిమితమైన ఊహ వాస్తవ జీవితంలో నిజరూపం దాల్చి మన ముందుకొచ్చేసింది. ఈ విధానానికి అపరిమితమైన బ్యాండ్ విడ్త్ అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడున్న 4G 5Gల కన్నా 6G ఇంటర్నెట్ అవసరం అవుతుందన్నమాట. ఎంత వేగమైన బ్యాండ్ విడ్త్ ఉంటే అంత క్లారిటీగా కాంతి రూపాలు ప్రత్యక్షమవుతాయన్నమాట. ఇంటర్నెట్ స్పీడ్ తక్కువైనప్పుడు వీడియో దృశ్యం బఫరింగ్ అవుతూ ఉంటుంది. అలాంటి సమస్య ఇందులో కూడా ఉంటుంది. అందుకే స్పీడ్ ఇంటర్నెట్ ఖచ్చితంగా అవసరమేనంటున్నారు నిపుణులు. అప్పుడే ప్రతిరూపాలు మన ముందు సజీవంగా నిలబెడతాయి. అక్కడ చేసే పనులన్నీ ఇక్కడ చేసినట్లుగానే ఉంటాయి. 3D వీడియోకు మాటలు సైతం జోడించడం వల్ల ఎదుటి వ్యక్తి మనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. ప్రత్యక్ష ప్రసారంగానే కాదు, రికార్డ్ చేసిన దృశ్యాలను పంపించుకోవచ్చు. లైవ్ యాక్షన్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. అందుకోసం అవతల కూడా ఇలాంటి సదుపాయాలే అవసరం అవుతూ ఉంటాయి. 1965లో MITలో పుట్టుకొచ్చిన ఈమెయిల్ 1989లో పురుడు పోసుకున్న వరల్డ్ వైడ్ వెబ్ అన్ని వేగవంతమైన సమాచార విప్లవానికి దారితీశాయి. స్మార్ట్ ఫోన్ల రాకతో ఇది మరింత విజృంభించింది. స్కైప్, జూమ్ వంటి వీడియో కాన్ఫరెన్స్ వేదికలతో ఇంకాస్త ఊపందుకుంది. ప్రతి ఆవిష్కరణ గణనీయమైన మార్పును వెంట తెచ్చింది. హోలోపోర్టేషన్ సైతం వివిధ రంగాల్లో ఇలాంటి ప్రభావాన్ని చూపిస్తుందని భావిస్తున్నారు. హోలోపోర్టేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి గేమింగ్ రంగం ఆతృతగా ఎదురుచూస్తోంది. లండన్లో ఒకరు, అమెరికాలో మరొకరితో ప్రత్యక్షంగా ఆడలాడటం కొత్త అనుభూతిని ఇస్తోంది. నియాంటిక్ వంటి భారీ సంస్థలు ఇప్పటికే గేమ్స్ ను హోలోపోర్టేషన్ తో జత కలపడానికి సన్నాహాలు కూడా చేసేస్తున్నాయి. మరింత నాణ్యమైన ఆన్మెంటెడ్ అనుభవాన్ని గేమ్ ప్రియులకు అందించాలన్నది జరుగుతున్నటువంటి ప్రయత్నం. తర్వాత మరింత ముఖ్యమైన వైద్య రంగం కూడా ఈ విధానంలో మరింత ప్రయోజనకరంగా మారుతోంది. 4 ఏళ్ల క్రితం చెలరేగిన కోవిడ్ విజృంభణతో ఆడియో, వీడియోలతో డాక్టర్లను సంప్రదించడం గణనీయంగా పెరిగింది. వీటితో సౌలభ్యం పెరిగినా ప్రత్యక్షంగా కలవలేకపోతున్నామనే బాధ మనసులో వెలుతుగానే ఉంది. హోలోపోర్టేషన్ అందుబాటులోకి వస్తే ఇలాంటి ఇబ్బందులన్నీ ఇక తొలగిపోయినట్లే. ఇక చదువు విషయానికి వస్తే హోలోపోర్టేషన్ తో భౌగోళిక సరిహద్దులు చెరిగిపోతాయి. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఎవరైనా ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు. ఆస్ట్రేలియాలో ఒక ప్రైమరీ స్కూల్ ఇప్పటికే వర్చువల్ తరగతి గదిని రూపొందించడమే దీనికి నిదర్శనం. VR హెడ్సెట్లు, ఇతర హోలోపోర్టేషన్ టెక్నాలజీలతోనే దీన్ని తయారు చేశారు. హోలోపోర్టేషన్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంస్థ చాలా కాలంగా ప్రత్యేక దృష్టి పెట్టి పరిశోధనలు కొనసాగిస్తోంది. ప్రస్తుతం హోలోపోర్టేషన్ పురిటి దశలోనే ఉన్నప్పటికీ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందనే భావిస్తున్నారు. హోలోపోర్టేషన్ వ్యవస్థ ధర కాస్త ఎక్కువ కావడం వల్ల ఇప్పటికింకా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. చాలా వరకు పెద్ద వ్యాపార, ప్రభుత్వ సంస్థలే వీటిని కొంటున్నాయి. కాలంతో పాటు టెక్నాలజీలు అధునాతనంగా మారుతుండడం చూస్తున్నాం. కాలక్రమంలో తప్పకుండా ఖర్చు తగ్గుతోంది, వినియోగము పెరుగుతోంది.